ప్రెసెంట్ ఇండియా లెవెల్లో ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది హీరోలు తమ ఇనీషియల్ కెరియర్ లో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. వెదర్ ఇట్ ఈస్ లుక్స్, యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఈ హీరోల్ని చాలా గట్టిగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ ట్రోల్ చూసిన తర్వాత ఈ హీరోలు భయపడిపోయారు మళ్ళీ ఇంకో సినిమా చేయాలంటే. స్టిల్ ఆ సిచ్యువేషన్ లో నుంచోడమే కష్టం అనుకుంటున్న క్రమంలో లేచి నిలబడమే కాకుండా ప్రెసెంట్ ఇండియాలో ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది హీరోల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. యాక్టర్స్ యు ఫేస్డ్ క్రిటిసిజం హెవీలీ ఇన్ దేర్ ఇనిషియల్ కెరియర్. నెంబర్ 1, ధనుష్. ధనుష్ తన ఇనిషియల్ కెరియర్ 2002 లో స్టార్ట్ చేయడం జరిగింది. తన ఫాదర్ అయిన కస్తూరి రాజా డైరెక్షన్ లో ఆయన 2002 లో తుల్లు వాదో ఇలమై అనే ఒక సినిమా చేయడం జరిగింది. హిట్ అయినప్పటికీ ఆయనకి రావాల్సినంత రికగ్నిషన్ రాలే. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న చాలా మంది అసలు హీరో ఫేస్ అనేది ఎంత వాళ్ళ నాన్న డైరెక్టర్ అయితే మాత్రం కొడుకుని ఇలా పెట్టేసుకోవడం ఏంటి అన్న క్రిటిసిజం గట్టిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ కజిన్ అయిన సెల్వరాఘవన్ డైరెక్షన్ లో కాదం కొండెల్ అనే ఇంకో సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా టైంలో అయితే లిటరల్లీ ధనుష్ ని రిక్షావాలా అని పిలిచేటోళ్ళంట. అంటే సెట్ లో ఆయన అపీరెన్స్ ఒక ఆటో డ్రైవర్ లా ఉండేదని క్రిటిసిజం చేసుకునేవారంట. లిటరల్లీ ఆయన ముందే ఆ క్రిటిసిజం తట్టుకోలేక ఇంకా ఆయన సినిమాలు మానేద్దాం అన్న కాన్షియస్ లోకి వెళ్ళిపోయారంట. అంత డీప్ గా ఆయన హర్ట్ అవడం జరిగింది. ఆ సినిమా సెట్ లో ఆయన యాక్టింగ్ ఎలా చేశాడు అన్నది కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. మెయిన్ ఆయన అపీరెన్స్, ఆ అపీరెన్స్ చాలా మందికి చిరాకు తెప్పించేది అండ్ ఆయన చూడడానికి కూడా ఇష్టపడని విధంగా చేసేది అని అప్పట్లో ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా డీప్ క్రిటిసిజం ఎదుర్కోవడంతో ఆయన సినిమాల నుంచి క్విట్ అయిపోదామన్న ఆలోచన కూడా వెళ్ళారు. పోతే దాని తర్వాత చేసిన సినిమా తిరడా తిరుడి. ఆ సినిమాలో ఆయన లుక్స్ ని పక్కన పెట్టి ఆయన యాక్టింగ్ ఎబిలిటీని గుర్తించడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిన ఆయన కెరియర్ 2011 లో ఆడు కాలం సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన లుక్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన యాక్టింగ్ ఎబిలిటీ మీద మాత్రం ఒక్క మచ్చ కూడా లేకుండా ఇప్పటిదాకా ప్రతి సినిమాతోనూ యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటూ ధనుష్ ఇండియాలోనే ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నెంబర్ 2, రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమాల్లోకి రాకముందు స్టేజ్ మీద చిరంజీవితో పాటు కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో కనబడడం జరిగింది. అప్పుడు జుట్టు ఎక్కువగా పెంచేసి మీసాలు కూడా సరిగ్గా రాని ఏజ్. బట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నప్పుడు చిరతాలో చాలా మేకవర్ అయ్యాడు. అయినప్పటికీ కూడా చాలా మంది ఆ ఫేస్ వేసుకుని ఎలా హీరో అయిపోయాడు రా, స్టూడెంట్ ఫేస్ లో ఉంది అని చాలా కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి తోడు చిరుత అనే సినిమా కంప్లీట్ గా చిరంజీవి పూరే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి కొడుకు కాబట్టి చిరుత సినిమా చూసాం అన్న మూడ్ లో జనాలు ఉన్నారు తప్పితే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి, ఆయన ఏం చేశాడు సినిమాలో అన్న దాని గురించి డిస్కషన్ కొంచెం తక్కువగానే జరిగేది. దాని తర్వాత ఎవరు ఊహించలేని విధంగా సెకండ్ సినిమానే మగధీర లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ పడడం జరిగింది. దీని తర్వాత రామ్ చరణ్ ఎక్కడో ఉంటాడు అనుకున్న టైంలో ఆయన చేసిన సినిమాలు ఎవడు గాని, నాయక్ కానీ, రామ్ చరణ్ ఏదో బాబు పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు తప్పితే ఆయనకు లుక్స్ లో గానీ, యాక్టింగ్ లో గానీ అసలు చిరంజీవి పోలికలే రాలేదు. అసలు చిరంజీవిలో యాక్టింగ్ కూడా చేయలేకపోతున్నాడు. అలాంటి ఒకరిని జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తారని విభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి తోడు రామ్ చరణ్ కూడా ఎవడు నాయక్, తుఫాన్ లాంటి సినిమాల్లో గొప్ప యాక్టింగ్ ఇచ్చింది లేదు. చాలా బేసిక్ ఉంటది యాక్టింగ్. ఇన్ఫాక్ట్ అసలు రామ్ చరణ్ కి యాక్టింగ్ వచ్చా అనే డౌట్ వచ్చేస్తుంది ఈ సినిమాలు చూస్తే. బట్ ఈ సినిమాలు కమర్షియల్ గా మంచిగా పే చేసి మాస్టర్స్ లోకి వెళ్ళాడు రామ్ చరణ్. ఆ టైంలో ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం రంగస్థలం ద్వారా రామ్ చరణ్ కి వచ్చింది. బట్ ఆ అవకాశాన్ని రామ్ చరణ్ ఏ మాత్రం మిస్ చేసుకోకుండా రంగస్థలం సినిమాలో ఆయన యాక్టింగ్ కేపబిలిటీ ఏ రేంజ్ లో ఉందో అన్నది 100కి 150% చేసి చూపించాడు. హ్యాండ్స్ డౌన్ రామ్ చరణ్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ కంట్రీ అన్నట్టు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ఇనిషియల్ కెరియర్ లో లుక్స్, స్టైలింగ్ కూడా చాలా మంది తప్పుపడడం జరిగింది. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అటువంటి వ్యక్తిని సినిమాల్లో కొన్న ఆఫ్లైన్ లో ఆయన లుక్స్ కానీ, ఆయన ప్రెజెంటేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటారు. నెంబర్ 3, ఫహద్ ఫజల్. ఫహద్ ఫజల్ కి నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ తీసుకొచ్చిన సినిమా అంటే కోంపలంగి నైట్స్. బట్ ఆ ముందు దాకా కూడా ఫహద్ ఫజల్ యాక్టింగ్ లో చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ సినిమా 19 years కే 2002 లో చేయడం జరిగింది. ఆ సినిమా పేరు కయ్యత్తం దోరత్. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసి చీదేనమ్మ జీవితం. యాక్టింగ్ వచ్చా లేదన్నది పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, బాబులు నాన్నలు డైరెక్టర్లు అయితే ఎలానే ఏడుస్తుంది అన్న కామెంట్స్ పర్ఫార్మ్ మీద చాలా డీప్ గా పడిపోవడంతో ఆయన సినిమాల నుంచి క్విట్ అయిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా దాని తర్వాత కంప్లీట్ గా బ్రేక్ తీసుకుని అరౌండ్ 8 years ఏ ఒక్క సినిమా కూడా చేయకుండా ఈ 8 years కూడా యాక్టింగ్ మీద కొంచెం పట్టు సంపాదించి ఆఫ్టర్ 8 years 2009 లో ఆయన రీఎంట్రీ ఇవ్వడం జరిగింది కేరళ కెఫే అనే సినిమాతో. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కి మంచి మార్క్స్ పడ్డాయి. దాని తర్వాత చప్ప కురుసం అనే ఒక సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు తీసుకునే రేంజ్ కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చిన కోంబలంగి నైట్స్ తో నేషనల్ వైడ్ మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
అండ్ దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవర్రా అంటే డెఫినెట్ గా ఫఫా పేరు ఉంటది అందులో. ఆ రేంజ్ పొటెన్షియల్ యాక్టింగ్ మీద ఆయన సంపాదించుకున్నాడంటే అసలు మాటలు కాదు. నెంబర్ 4 అల్లు అర్జున్. అరౌండ్ 2002 ఆ టైం లైన్ లో ఆయన లాంచింగ్ ప్యాడ్ అయిన గంగోత్రి అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడేంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ, ఆ నెగిటివిటీ ఏ రేంజ్ లో ఉండేదంటే అసలు అల్లు అర్జున్ చూడడానికి ఏంటి తేడాగా ఉన్నాడు, ఆయన లుక్స్ కానీ డ్రెస్సింగ్ కానీ స్టైల్ కానీ అస్సలు హీరో లక్షణాలే లేవు ఆయనకి అన్నట్టు ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు కె రాఘవేంద్ర లాంటి టాప్ డైరెక్టర్ తో పనిచేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ కి ఆ ట్రోలింగ్ తప్పలేదు. ఆ ట్రోలింగ్ వల్ల కంప్లీట్ గా ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ అయిపోయిందండి. అండ్ దానికి తగ్గట్టే గంగోత్రి సినిమా తర్వాత ఎవరు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ లేరంట. ఆ టైంలోనే సుకుమార్ అన్న ఒక డైరెక్టర్ అల్లు అర్జున్ దగ్గరికి ఆర్య అన్న ఒక సినిమా పట్టుకెళ్ళడం జరిగింది. అది విపరీతంగా నచ్చేసిన అల్లు అర్జున్ తన బ్లడ్ స్వెట్ పెట్టి ఆ సినిమా కోసం కంప్లీట్ గా కష్టపడడం జరిగింది. సో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సినిమా తర్వాత యాక్టింగ్ లుక్స్ మీద ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా పర్లేదురా చాలా మంచిగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంతే, అక్కడి నుంచి అల్లు అర్జున్ ప్రెసెంట్ ఈ పొజిషన్ లో ఉన్నాడంటే ఎవ్రీ మూవీకే ఆయన పెట్టిన కష్టమనే చెప్పాలి. ప్రతి సినిమాతో కూడా ఆడియన్స్ ని ఎంతో కొంత సంపాదించుకోవడం, దానికి తోడు ఎవరైతే ఆయన లుక్స్ చూసి ట్రోల్ చేశారో వాళ్ళ ఆయన్ని స్టైల్ స్టార్ అనేలా చేసుకున్నాడంటే మామూలు మనిషి కాదు ఆయన. ప్రెసెంట్ ఆయన ఒక ఐకాన్ అయిపోయాడు. అట్ ది సేమ్ టైం పుష్ప 2 లాంటి ఒక సినిమాకి జాతీయ రేంజ్ లో ఒక అవార్డు తీసుకుని ఇండియా లెవెల్లో ఒక గొప్ప యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నెంబర్ 5 సూర్య. సూర్యకి అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే. బట్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం సూర్య మీద పడడంతో వేరే ఆప్షన్ లేక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ అవ్వడం వల్ల సినిమాల్లోకి ఆయన ఈజీగానే ఎంట్రీ దొరికేసింది. సినిమాల్లోకి అనుకున్న దానికన్నా ఈజీ ఎంట్రీ దొరకడంతో ఆయన కూడా చాలా లేజీ అయిపోవడం జరిగింది. సో ఆ కావులో ఆయన ఫస్ట్ చేసిన సినిమా నేరకు నేర్ 1997 లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ డాన్స్ కానీ విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. సూర్య నీకో దండమయ్యా, ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాలు చేయడం మానేయండి, కానీ ఇలాంటి సినిమాలు తీసి జనాల్ని చంపకండి అన్న విమర్శలు చాలా గట్టిగా ఎదుర్కొన్నారు. దానికి తోడు ఆయన కొంచెం షై పర్సన్ అంట. సో దానివల్ల కెమెరా ముందుకు రాగానే ఆ సిగ్గు బిడియం లాంటివి వచ్చేయడం, స్క్రీన్ మీద ఆయన అపీరెన్స్ కూడా చాలా వరస్ట్ గా ఉండేది. సో కరెక్ట్ గా అప్పుడే యాక్టర్ రఘువరన్ సూర్యని పిలిపించి, యాక్చువల్లీ రఘువరన్ సూర్య ఫాదర్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. సినిమాల్లో నీకంటూ ఒక మార్క్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి, అంతేకాని ఆ యాక్టర్ లా చేయాలి ఈ యాక్టర్ లా చేయాలనుకున్నప్పుడు అసలు నువ్వెందుకు ఇండస్ట్రీలోకి, నీ ప్రత్యేకత అంటూ ఏదైనా ఉంటేనే కదా నీలాంటి వాడు అవసరం ఇండస్ట్రీకి ఉంటుంది అన్న ఒక ఆలోచనని సూర్య మెదడులో వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన ఫుల్ కాన్షియస్ తో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో 2001 లో రిలీజ్ అయిన నందా సినిమా ఆయనకి మంచి బ్రేక్ దొరికింది. ఈ సినిమాకి బాలా డైరెక్టర్. మెయిన్లీ ఆయన యాక్టింగ్ లుక్స్ హైట్ మీద కూడా జోక్స్ చేసుకున్న జనాలు ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసి అవన్నీ కూడా పక్కన పెట్టేసి సూర్యలో ఏదో మ్యాటర్ ఉందరా అనేటట్టు చేసుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆ సినిమా ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మర్ పేరు తెస్తే డెఫినెట్ గా సూర్య పేరు ఆ లిస్ట్ లో ఉండి తీరాల్సిందే అన్న రేంజ్ లో ఆయన యాక్టింగ్ కేపబిలిటీని ప్రూవ్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 10 విజయ్. నరయ్య తీర్పు అన్న సినిమాతో ఆయన కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే జడుచుకుంటాం, నిజంగానే జడుచుకుంటాం. ఆ రేంజ్ లో బేరబుల్ పర్ఫార్మెన్స్ ఉంటది ఈ సినిమాలో. ఆయన లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఇలా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా జనాలను విపరీతంగా భయపెట్టాడని చెప్పాలి ఈ సినిమాతో విజయ్. సో అలా ఉన్నప్పుడు ట్రోల్ చేయకుండా ఎలా ఉంటారు? విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఇది చూసి విజయ్ కంప్లీట్ గా ఒక డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. తన ఫాదర్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా అసలు నాకు సెట్ అవ్వదు, ఈ సినిమా నుంచి నేను క్విట్ అయిపోదాం అన్న మూడ్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ ఫాదర్ విజయ్ డైరెక్ట్ చేద్దామని ఒక కథని విజయ్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. సో ఆ సినిమాని ఆయన ఒక్కడే లాగడం కరెక్ట్ కాదని పక్కన ఇంకో స్టార్ ని యాడ్ చేయడం జరిగింది. ఆయనే విజయకాంత్. ఆ సినిమా పేరే సెంతూర పాండి. అండ్ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది కూడా. సో ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వెంటనే రస్గిన్ అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అది రిలీజ్ అయ్యి ఇళయ దళపతి అన్న పేరును కూడా తీసుకొచ్చే రేంజ్ లో హిట్ అయిపోయింది. ఆ రేంజ్ నుంచి ప్రెసెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలో విజయ్ కూడా ఒకరు అన్న పేరు తెచ్చుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ విజయ్ ని పెద్ద పర్ఫార్మర్ గా అని చెప్పుకోం, బట్ ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. ఆ మార్క్ జనాల్లో విపరీతంగా వెళ్ళిపోయింది.
సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను మిస్ అయిన యాక్టర్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియోలో నేను మిస్ అయిన యాక్టర్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా పక్కనే హైపర్ మీటర్ ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. డెఫినెట్గా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.